మీరు ఒక ఆర్ట్ వర్క్‌కి చాలా టైం పెట్టి, ఎఫర్ట్ పెట్టినా కూడా లాస్ట్‌లో మీరు అనుకున్నట్టు రాలేదని అనిపించిందా? నేను కూడా అలాగే చాలా సార్లు ఫీల్ అయ్యాను. కానీ ఈ తప్పులు చేయడం మానేసి నా ఆర్ట్ వర్క్ బెటర్ అయింది. ఈ మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో దీంట్లో మెయిన్‌గా 8 మేజర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అదొచ్చేసి ఫస్ట్‌ది చీప్ ఆర్ట్ సప్లైస్, సెకండ్‌ది వచ్చేసి టైప్ ఆఫ్ పేపర్, నెక్స్ట్ ఓవర్ బ్లెండింగ్ అండ్ లూజింగ్ డీటెయిల్స్, నెక్స్ట్ బేసిక్స్ స్కిప్ చేయడం, అండ్ అలాగే రషింగ్ త్రూ ఏ డ్రాయింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు యువర్ రెఫరెన్స్ ఇమేజ్, నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ ఇంపార్టెన్స్, అండ్ అలాగే గివ్ అప్. ఈ 8 పాయింట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కోటి. సో ఫస్ట్‌ది వచ్చేసి చీప్ ఆర్ట్ సప్లైస్ అనేది నా ఉద్దేశంలో అమౌంట్ వైజ్‌గా కాదు, క్వాలిటీ వైజ్‌గా. క్వాలిటీ అనేది మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోతే మనం అనుకున్న ఆర్ట్ వర్క్ కూడా క్వాలిటీ అనేది ఉండదు దాంట్లో. పేపర్స్ అయినా కావచ్చు, ఎరేజర్స్ అయినా కావచ్చు, పెన్సిల్స్ అయినా కావచ్చు. నేను ఓన్లీ పెన్సిల్స్ అనే చెప్పట్లేదు, పేపర్స్, ఎరేజర్స్ కూడా మనం మంచివి తీసుకోవాలి. నార్మల్ ఎరేజర్ కాకుండా మోనోజెరా ఎరేజర్ ఉంటుంది కదా, వాటిలో మనం క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. పెన్సిల్తో వచ్చిన రీఫిల్ బాగానే ఉంటుంది, కానీ మనం తీసుకునే రీఫిల్స్ సపరేట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా బుక్ చేసుకొని, నేను ఆల్రెడీ ఈ మిస్టేక్ అనేది చేశాను. తక్కువకు వస్తుందని చెప్పేసి ఆర్డర్ చేశాను, కానీ అదైతే నేను అనుకున్నట్టు బాగా వర్క్ చేయలేదు. సో అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఎక్కువ అంటే మరీ వేలల్లో కాదు, వందల్లో ఎక్కువైనా పర్లేదు. మీరు మంచి ఆర్ట్ వర్క్ కోసం అయితే మంచి ఆర్ట్ మెటీరియల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ది వచ్చేసి పేపర్ టైప్. సో పేపర్ టైప్ అంటే ఇక్కడ మీరు తీసుకున్న రిఫరెన్స్ ఇమేజ్ పెట్టి మీరు వేసే ఆర్ట్ వర్క్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు డీటెయిలింగ్స్కి అనేది బాగా రావాలంటే స్మూత్ సర్ఫేస్ ఉన్న పేపర్ కావాలి. అదే మీకు బ్లెండింగ్ కరెక్ట్గా అవ్వాలంటే రఫ్ సర్ఫేస్ ఉన్న పేపర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇది అనేది మీరు తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ బ్లెండింగ్, థర్డ్ పాయింట్, అండ్ లూజింగ్ డీటెయిల్స్. సో బ్లెండింగ్ కరెక్ట్గా చేసినా కూడా ఎనఫ్ డీటెయిలింగ్స్ అని లేకపోతే మీరు గీసిన ఆర్ట్ వర్క్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. దానివల్ల మన ఆర్ట్ వర్క్లో లైఫ్ ఉండదు. కాబట్టి షార్ప్ ఎడ్జెస్ అండ్ డార్క్ టోన్స్, హైలైట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. అలాగే బ్లెండింగ్ మీద కూడా మనకి కంట్రోల్ ఉండాలి. ఎక్కువగా బ్లెండ్ చేస్తే ఆ టోన్స్ అనేవి మిక్స్ అయిపోతూ ఉంటాయి. లైక్ డార్క్ టోన్ వెళ్ళి మిడ్ టోన్లో మిక్స్ అయిపోయిద్ది. అవ్వాల్సిన అవసరం లేని చోట్ల ఎక్కువ బ్లెండ్ చేసి ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో అక్కడ ఆ షేడ్ అనేది అక్కడితో కట్ అయిపోయిద్ది. మనం ఎక్కువ బ్లెండ్ చేస్తే పక్కన ఉన్న దానికి కూడా వేరే టోన్కి కూడా మిక్స్ అయిపోయిద్ది. సో అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ అనేది స్కిప్ చేయడం. సో అందరూ చాలామంది ఏమనుకుంటారంటే రెఫరెన్స్ ఇమేజ్ తీసుకున్నాను, దాన్ని నార్మల్గా గ్రిడ్ మెథడ్ కావచ్చు, లూమిస్ మెథడ్ కావచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్ అయినా కావచ్చు, అవుట్లైన్ గీసాను, షేడింగ్ చేస్తారు. రిఫరెన్స్ ఇమేజ్లో ఎలా ఉందో అలానే షేడింగ్ చేశాను అనుకుంటారు. కాకపోతే దాంట్లో మనం బేసిక్స్ నేర్చుకోవాల్సినవి ఏముంటాయంటే, షేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైట్ ఎటు సైడ్ నుంచి వస్తుంది, షాడోస్ ఎక్కడ పడుతున్నాయి, అది ఏ ఆబ్జెక్టు, దాని టెక్స్చర్ ఏంటి, ఇలాంటివి మనం పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి షేడింగ్ చేసేటప్పుడు. ఓన్లీ షేడింగ్ చేసామంటే రిఫరెన్స్ ఇమేజ్లో ఎలా ఉందో చూసి ఇక్కడ చేసాం, ఇక్కడ మిడ్ టోన్ ఉంది, ఇక్కడ మిడ్గా చేసాం, ఇక్కడ హైలైట్ ఉంది, అక్కడ చుక్క పెట్టాం అని కాదు. ఎందుకు వచ్చింది అక్కడ హైలైట్, లైట్ ఫోకస్ ఎటువైపు నుంచి ఉందనేది, అండ్ అలాగే అటువైపు నుంచి పడడం వల్ల షాడో ఎటువైపు నుంచి పడిద్ది అనేది మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. అది లేకపోతే మీరు ఏదో కాపీ చేసినట్టు ఉంటుంది తప్పితే మీరు నేర్చుకున్నట్టే ఉండదు. సో అది కూడా ఒక పాయింట్, మేజర్ పాయింట్ అది ఒకటి వచ్చేసి. ఎందుకంటే అది బేసిక్స్ అనేది ఏ ఆర్ట్ వర్క్ అయినా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రషింగ్ త్రూ ఏ డ్రాయింగ్. ఇక్కడ రషింగ్ త్రూ ఏ డ్రాయింగ్ అంటే కావాల్సినంత టైము మీ ఆర్ట్ వర్క్ మీరు ఇవ్వలేకపోవడం. సపోజ్ మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు, సపోజ్ ఒక ఆబ్జెక్టో లేకపోతే ఒక అయ్యో లేకపోతే ఒక ఫ్లవరో
1 మినిట్లో వేస్తే ఎలా ఉంటుంది, 10 మినిట్స్లో వేస్తే ఎలా ఉంటుంది, 1 అవర్లో అలా మీరు ఆల్రెడీ రీల్స్ చూసే ఉంటారు. అది ఒక 90% కరెక్ట్. ఎందుకు 90% అంటున్నానంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తొందరగా వేసేస్తారు. మనం 10 మినిట్స్లో వేయగలిగేది వాళ్ళు 5 మినిట్స్, మనం 1 అవర్ పట్టేది వాళ్ళు ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అలా వేసేస్తారు. మిగతా 10% ఏంటంటే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, మనం కూడా ప్రో అనుకున్నట్టు ఫీల్ అయిపోయి ఫాస్ట్గా గీస్తేనే మనకి ప్రొఫెషనల్ ఆర్ట్ వచ్చినట్టు అని అనుకుని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మనం ఎంత ఫాస్ట్గా గీసామనేది కాదు, ఎంత కరెక్ట్గా గీసామనేదే, ఎంత పర్ఫెక్ట్గా గీసామనేదే లాస్ట్కి కన్సిడర్ చేస్తాం. కాబట్టి మీరు మీ ఆర్ట్ వర్క్కి కావాల్సినంత టైం ఇవ్వండి, లేకపోతే మీరు అనుకున్న ఆర్ట్ వర్క్ ఖచ్చితంగా మీరు అచీవ్ చేయలేరు. అండ్ అలాగే 6th, నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు యువర్ రిఫరెన్స్ ఇమేజ్. సో ఈ పాయింట్ వచ్చేసి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది చాలా కీ రోల్ ప్లే చేసిద్ది. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ వేస్తున్నప్పుడు మనకి దాని గురించి కొత్త విషయం ఒకటి తెలియాలి. కొత్త విషయం ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నార్మల్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు, ఒక ఫ్లవర్ షేడింగ్ చేశారు, లేకపోతే డ్రా చేశారు అనుకుందాం. మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు, అది తీసుకున్నారు అనుకుందాం. సో దాని నుంచి మీరేం నేర్చుకోవాలి, ఆ రోజ్ ఫ్లవర్ అనుకున్నాం, ఆ రోజ్ పెటల్ ఒక షేడింగ్ అనేది ఎలా ఉంటుంది, దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఆ టెక్స్చర్ అచీవ్ చేయడానికి మీరు ఏ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యారు. షేడింగ్లో మీకు ఆల్రెడీ టైప్స్ ఉంటాయి, హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్, స్క్రమ్లింగ్ ఇలాంటివి కొన్ని. అవి కూడా దానికి సంబంధించి వీడియో కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్లో, కావాలంటే చూడండి. సో ఇలాంటి వాటిలో ఎలాంటి మెథడ్ ఫాలో అయ్యారు, మీరు టెక్స్చర్ అనేది కరెక్ట్గా అచీవ్ చేయడం కోసం ఏ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యారు. అండ్ అలాగే మీరు తీసుకునే నెక్స్ట్ రిఫరెన్స్ ఇమేజ్, నెక్స్ట్ ఆర్ట్ వర్క్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. లైక్ సేమ్ రోజ్ ఫ్లవర్స్ ఎన్నిసార్లు వేసినా మనకి నేర్చుకోవడానికి ఏముండదు. సో మనం ఏంటంటే అప్గ్రేడ్ అవుతూ వెళ్తే మనకేంటంటే మంచి బేసిక్స్ నుంచి ఒక ప్రో లెవెల్కి వెళ్ళడానికి మనకు బాగా యూజ్ అయ్యిద్ది. ఎంతసేపు మనకు వచ్చిన టెక్స్చర్నే లేకపోతే మనకు వచ్చిన షేడింగ్నే వేస్తే మనం బెటర్ అవ్వలేము ఆర్ట్లో అనేది. మనం ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజెస్ అనేది తీసుకుంటూ ఉండాలి, కొత్త టెక్స్చర్ అండ్ కొత్త సర్ఫేస్ అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలా అలవాటు చేసుకోగలిగితేనే మనకు ఆర్ట్ వర్క్ అనేది బాగా వచ్చిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ ఇంపార్టెన్స్ ఇగ్నోరెన్స్. సో ఒక ఆర్ట్ వర్క్లో మనకేంటంటే లైఫ్ ఎక్కడ కనిపించిద్ది అంటే హైలైట్స్ అండ్ డార్క్ టోన్స్లోనే. మనం మిగతా ఈ మిడ్ టోన్స్, లో టోన్స్ ఎంత షేడ్ చేసినా కూడా మనం చేసే ఆర్ట్ వర్క్ అనేది ఫ్లాట్గానే ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటికి హైలైట్స్ అండ్ డార్క్ షేడ్స్ యాడ్ చేస్తామో అప్పుడే మనకి ఆ ఆర్ట్ వర్క్ వచ్చేసి లైఫ్ వచ్చిద్ది. మీ నార్మల్ డార్క్ టోన్స్ ఎందుకు వస్తాయి, లైటింగ్ ఫోకస్ పడితే ఆపోజిట్లో మనకు డార్క్ టోన్స్ అనేవి వస్తాయి. కాబట్టి లైటింగ్ కొంచెం డార్క్ టోన్స్ అండ్ లైటింగ్ ఉన్న హైలైట్స్ ఉన్న ఇమేజ్ని మీరు రిఫరెన్స్ ఇమేజ్ తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోండి. రిఫరెన్స్ ఇమేజ్ తీసుకునేటప్పుడు ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. డెప్త్, మీరు సెలెక్ట్ చేసుకునే రిఫరెన్స్ ఇమేజ్ డెప్త్గా ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఫోకస్ కానీ, లైటింగ్ ఫోకస్ కానీ, డార్క్ షేడ్స్ కానీ దాంట్లో లైఫ్ ఉందా లేదా అనేది మీకు చూస్తే అర్థమైద్ది. సో ఈ పాయింట్ ఒకటి కన్సిడర్ చేయండి మీరు రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి గివప్. జనరల్గా ఏంటంటే ఇది ఆర్ట్ వర్క్ అనే కాదు, మన లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. ఏదన్నా మనం అనుకున్నట్టు రాకపోతే, సపోజ్ మనం ఒక టెక్స్చర్ అనుకొని గీసాం, కాకపోతే అది మనం అనుకున్నట్టు రాలా, లేదంటే ఆర్ట్ వర్కే మనం అనుకున్నట్టు రాలేదు, అచీవ్ చేయలేకపోయాం. సో దానికి మీరు గివప్ ఇచ్చేయకుండా, చాలామంది ఏం చేస్తారంటే గివప్ ఇచ్చేస్తారు, ఇది రాదని చెప్పేసి వేరే దానికి ఇది స్కిప్ చేసేసి ఇంకా వేరే దానికి వెళ్ళిపోతారు. బట్ అలా చేస్తే మీరు దాని నుంచి నేర్చుకునేది ఏమి ఉండదు. మీరు ఎప్పుడైతే గివప్ ఇస్తారో మీరు దాన్ని ఇంకా వదిలేసినట్టే, అది మీకు ఎప్పటికీ రాదు. సో అలాంటి టైంలో కరెక్ట్గా థింక్ చేసి కంటిన్యూ చేయాలి దాన్ని మనం. లేదంటే మీకు అంతగా అనిపిస్తే ఇది నాకు రాలేదు అనిపిస్తే కాసేపు పక్కన పెట్టేసేయండి.
పక్కన పెట్టేసి కొంచెం టైం తర్వాత వెళ్ళి చూడండి. ఇంకా అలానే ఉంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇది నాకు కూడా నేను కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఫస్ట్ ఆర్ట్ వర్క్ నేను గీసిన తర్వాత నాకు నచ్చదు, కాసేపు ఆగిన తర్వాత చూస్తే బాగానే ఉన్నట్టుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసేది. కాబట్టి ఏం చేస్తారంటే కాసేపు పక్కన పెట్టేసి చూడండి. ఇంకా అలానే అనిపిస్తే దాంట్లో ఏం చేంజెస్ చేయాలో మీరు పక్కన రిఫరెన్స్ మీద పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటే మీకు అర్థమైద్ది ఏమేమి చేంజెస్ ఉన్నాయి దీనికి అనేది. సో అలా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని ఆ ఆర్ట్ వర్క్ అనేది స్కిప్ చేయకుండా దాన్ని కంప్లీట్ చేయడానికి చూడండి. ఇంకా కంప్లీట్ చేయనంటే మనం చేయగలిగింది కూడా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్ చేయాలి, మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో కొన్ని మిస్టేక్స్ నేను కూడా చేశాను వీటిల్లో. అండ్ అలాగే మీరు కూడా ఏదో ఒకటి చేసే ఉంటారు కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.